సో హై గైస్, డార్లింగ్ ఫ్యాన్స్ కామెంట్ చేయండి ఎంతమంది ఉన్నారో. సో స్పిరిట్ ఈ సినిమా గురించి ఒక అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి మనం అయితే మాట్లాడేసుకుందాం. సో స్పిరిట్ ఫస్ట్ లుక్ వచ్చేసరికి January 1 అంటే న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ చేయడం అయితే జరిగిందని చెప్పొచ్చు. సందీప్ రెడ్డి వంగ ఇమేజ్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు. సందీప్ రెడ్డి వంగ ఏదో గట్టిగానే ప్లాన్ చేసిండు. సో ప్రభాస్ అన్న స్టైల్ కావచ్చు, తన స్వాగ్ కావచ్చు, అలానే మన అర్జున్ రెడ్డి, యానిమల్, కబీర్ సింగ్ ఈ సినిమాలో చూస్తే హీరోగా క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా రూత్లెస్గా చాలా పవర్ఫుల్గా అయితే ఉంటుంది అని చెప్పొచ్చు. మనం ఎక్కువ అట్రాక్ట్ అయితే అయిపోతుంది అని చెప్పొచ్చు. కల్ట్ అంటే అప్కమింగ్ జనరేషన్కి సందీప్ రెడ్డి వంగ ఒక క్వశ్చన్ మార్క్, అలానే ఆన్సర్ కూడా. సో ప్రభాస్న అలా బ్యాక్ సైడ్ నుంచి తన బాడీ చూపిస్తూ ఆ గాయాలతో ఉన్న డైనోసర్ నిజం చెప్తున్న లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అదిరిపోయింది అని చెప్పొచ్చు. ఇలాంటి లుక్ అయితే అస్సలకి ఎక్సెప్ట్ కూడా చేయలేము మనము. సో కానీ అలాంటి లుక్ అయితే సందీప్ రెడ్డి వంగ మనకైతే చూపించండి అని చెప్పొచ్చు. దీపిక పదుకొని గారు, అలానే మన ప్రభాసన అసలుకి నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అసలుకి ఆ బ్రాండ్ చూస్తుంటే ఎలాంటి బ్రాండ్ తాగుతుండో మత్తిపోతుంది జూమ్ చేసి. సో మీరు గెసేసిరా కామెంట్ చేయండి. సో లుక్ మాత్రం ఎలాంటి వంక పెట్టాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు. సో ప్రభాస్ అన్న కెరియర్లోనే బెస్ట్ లుక్ అని చెప్పొచ్చు. అంటే రీసెంట్ టైంలో చెప్తున్నా, కెరియర్లోనే కాదు, రీసెంట్ టైంలో చాలా బాగా మంచి ట్రెండ్ సెట్ చేసిన లుక్ అని చెప్పుకోవచ్చు. సో ప్రభాస్ అన్న ఈ సినిమాతో అయితే 1000 కోట్లు కాదు 2000 కోట్లు కూడా బాక్స్ ఆఫీస్ని అయితే బద్దలు కొట్టేస్తాడు. ఎందుకంటే ఈ సినిమాకి ఆ లెవెల్లో హైప్ ఉంది, ఆ లెవెల్లో బిజినెస్ జరుగుతుంది, ఆ లెవెల్లో డే 1 వచ్చి రికార్డ్ అయితే కొట్టుకుంటూ అయితే పోతుంది అని చెప్పుకోవచ్చు, నో డౌట్. సో ఈ సినిమా షూటింగ్ అయితే చాలా స్పీడ్గా జరుగుతుందని చెప్పొచ్చు. సందీప్ రెడ్డి వంగ అయితే ఎక్కడ ల్యాగ్ తీయకుండా మంచి మంచి సీన్స్ కావచ్చు, ప్రభాసానికి పడే ఎలివేషన్ సీన్స్ కావచ్చు, అలాంటి చాలా ఉంటుందంట. అలానే ఈ సినిమాలో ప్రభాస్ అన్న క్యారెక్టర్ రూత్లెస్గా చాలా రఫ్డ్గా అంటే ఉండబోతుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఏ క్యారెక్టర్ అలానే చూడలేదని చెప్పొచ్చు. ప్రభాస్ అన్న బిఫోర్ ఆ లెవెల్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలానే కొన్ని సీన్స్ ఉంటాయంట నెక్స్ట్ లెవెల్ అయితే మనకైతే గూస్ బంప్స్ అయితే ఇస్తుందని బయట టాక్ అయితే ఉందని చెప్పొచ్చు. సో ఈ సినిమా కోసం నేను కాదు, ప్రభాస్ అన్న ఫ్యాన్సే కాకుండా వరల్డ్ మొత్తం ఎదురు చూస్తుందని చెప్పుకోవచ్చు. 8 నుంచి 10 లాంగ్వేజ్లో మన స్పిరిట్ సినిమా అయితే రిలీజ్ అవబోతుందని చెప్పుకోవచ్చు. సో చూడాలి సందీప్ రెడ్డి వంగ ఏ లెవెల్లో తీసి మన ముందు ప్రోడక్ట్ని రిలీజ్ చేస్తారో. నేను దానికోసం ఈగల్ వెయిట్ చేసిన. ప్రభాస్ అన్న బాహుబలి సిరీస్, అలానే సలార్ తర్వాత మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ ఏదైనా ఉందంటే అదే స్పిరిట్. సో మరి ఇది వీడియో మీకు డెఫినెట్గా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఓకే మరి బాయ్, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.